సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ఆయనను ప్రేమించు వారికి ఆయన కృప సమృద్ధిగా కలుగునుగాక. దేవుని మనము ప్రేమించి ఇప్పుడును మరియు అనేక సందర్భాలలో ఆయన నామములో ఆయనను చేరుకొనుటకును, ఆయన నామములో మనము విశ్వాసులముగా కూడుకొనుటకును దేవుడిస్తున్నటువంటి అవకాశాలను బట్టి దేవాతి దేవునికి వందనాలు. ప్రతి సమయమందును వాక్యము ద్వారా కడగబడుటకును, హెచ్చరింపబడుటకును, వాక్యము ద్వారా ఆదరింపబడుటకును, ఉజ్జీవింపబడుటకును ప్రభువు ఎంత మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు వందనాలు వందనాలు. పాత నిబంధనలో ఇశ్రాయేలుల యొక్క కనాను ప్రయాణములో వారికి సంభవించినటువంటి ఆ సంఘటనలను ధ్యానం మనం చేస్తూ అప్పుడు దేవుడు మాట్లాడినటువంటి, ఆజ్ఞాపించినటువంటి, వాగ్దానం చేసినటువంటి, హెచ్చరించినటువంటి అనేక మాటలు మనకు అవి పాఠములుగా మనము వాటిని గుర్తిద్దాము, స్టడీ చేస్తున్నాము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 10వ వాక్యము. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చును. ఇక్కడ ప్రజలు తమ బట్టలను ఉదుకుకొనవలెను. అంతకుముందు మోషేతో, నీవు వారిని పరిశుద్ధపరచుము. మోషే గారు పరిశుద్ధపరచాలి. నంబర్ 1. ప్రజలు తమ బట్టలను ఉతుకుకోవాలి. ఈ 2 కార్యాలు పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా పలికినటువంటి మాటలు. నీవు వారిని పరిశుద్ధపరచుము. ద్వితీయోపదేశి కాండము 18వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము. నా వంటి ప్రవక్త మీలో పుట్టును, ఆయన మిమ్ములను దుష్టత్వము నుండి తొలగించును. అక్కడ మోషే గారు ప్రజలను ఏ విధముగా పరిశుద్ధపరిచాడు? ఏ విధంగా పరిశుద్ధపరిచాడు? నంబర్ 1. ఏ విధంగా ప్రజలు తమ బట్టలను ఉతుకుకొనేది? మోషే గారు ప్రజలను పరిశుద్ధపరచడంలో అప్పుడు మోషే గారు ఆ బలి రక్తాన్ని తీసుకొని ప్రజల మీద చల్లుట ద్వారా వారు పరిశుద్ధపరచబడిరి. ఆ రక్తమును తీసుకొని వాక్యము మీద, ధర్మశాస్త్రము మీద చల్లినటువంటి సందర్భము కూడా ఉన్నది. కనుక ఈ మోషే గారు రక్తము ద్వారా ప్రజలను పరిశుద్ధపరచుట. ఇప్పుడు అదే విషయాన్ని మనం క్రొత్త నిబంధనలోనికి తీసుకుని వచ్చి పరిశీలిస్తే, ఇక్కడ దేవాతి దేవుడు ఆదాము ద్వారా జన్మించినటువంటి ప్రతి జీవి అపవిత్రముగా, అవినీతిగా, ఏ నీతి లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు వెళ్ళి ప్రజలను పరిశుద్ధపరచుము. అది దేవుడు తన ప్రవక్తకు ఆ దినములలో, దేవుడు తన కుమారునికి క్రొత్త నిబంధనలో
ఆజ్ఞాపించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యము. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధపరచాలి అంటే, ఆ దేవాతి దేవుడు సీనాయి కొండ మీదకి దిగి రాబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు. ప్రజలు దేవుణ్ణి కలుసుకొని పోయేటటువంటి సమయమునకు గనక పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవరు కూడా చూడలేరు. మొత్తానికి మనం ఇప్పుడు ప్రభువును చేరుకోవాలి, ప్రభువును చూడాలి, పరలోకంలోనికి, దేవుని రాజ్యంలోనికి, నిత్య జీవములోనికి మనం ప్రవేశించాలి. దానికి రక్తములో మనము కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అంతా కూడా 8, 9, 10 అధ్యాయాలు, 7వ అధ్యాయం కూడా. ఇదిగో మేకల రక్తం ద్వారా, కోడెల రక్తం ద్వారా బాహ్య సంబంధమైనటువంటి శరీరం మాత్రమే కడగబడుతున్నది, మరియు ఆ దినమునకే అది సరిపోయినటువంటిది. మరుసటి రోజు అయ్యో మేము ఆ రోజు పాపము చేశామే అన్నటువంటి అపరాధ భావము ప్రజలకు ఉంటూ వస్తున్నది. అయితే మీ పాపములను నేను తూర్ముకు పడమకు ఎంత ఎడమో అంతగా చేసి ఉన్నాను, మీ పాపములను నా వీపున వేసుకుని ఉన్నాను, మీ పాపములన్నిటినీ సిలువకు కొట్టివేశాను, మీ పాపములన్నిటినీ, పూర్వపు పాపములన్నిటినీ నేను దాన్ని తుడిచివేస్తున్నాను అనేటువంటి కార్యము మాత్రము యేసు రక్తములోనే జరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడుట. అనేక పద్ధతులు ఉన్నాయి. ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడాలి అంటే యేసు రక్తం, ఆ యేసు రక్తములోనే, ఆ యేసు రక్తముతోనే నూతన నిబంధన ప్రారంభించబడింది. నూతన నిబంధన వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడుట. హల్లెలూయా. యేసు రక్తంలో ఎట్లా, ఇప్పుడు మనకు యేసు రక్తం లేదు కదా సార్, ఎట్లా మనం పరిశుద్ధపరచబడాలి? వాక్యమే దేవుని యొక్క దేవుడై ఉన్నాడు. ఆ నూతన నిబంధన అనేటువంటిది రక్తము. అందుకని యేసుక్రీస్తు ద్రాక్షరసం శిష్యులకు ఇస్తున్నప్పుడు ఇది క్రొత్త నిబంధన వలననైన నూతన నిబంధన రక్తము, పాప క్షమాపణ నిమిత్తము క్రొత్త నిబంధన రక్తము. కనుక క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారు యేసు రక్తములో, అనగా వాక్యము ద్వారా కడగబడుట. దాన్నే పర్యాయ పదముగా అనేక మాటలలో ఆత్మ ద్వారా కడగబడుట, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడుట. ఆ వాక్యాలు నేను మీకు చూపించలేకపోతున్నాను, కానీ అవి బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు మొత్తానికి యేసుక్రీస్తు ప్రజలను ఎట్లా పరిశుద్ధపరుస్తున్నాడు, ఎట్లా నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, అసలు నన్ను పరిశుద్ధపరిచాడా లేదా అనేది నాకు ఎట్లా తెలియాలి? నేను యేసు రక్తంలో కడగబడ్డానా లేదా అని ఎట్లా తెలియాలి? మొదటి సూచన నేను యేసు రక్తంలో కడగబడ్డానా లేదా అన్నదానికి మొదటి సూచన, కడగబడిన తర్వాత, అంటే ఉదాహరణకు శరీర రీతిగా స్నానము చేసిన తర్వాత మనకు వెంటనే ఏదైనా ఒక మట్టి అపవిత్రమైనటువంటిది మనకు అంటుకుంటే మనకు వెంటనే తెలిసిపోతుంది. ఏదైనా మనం తొక్కితే అయ్యో నీది తొక్కానే. అదే స్నానం చేయకుండా బయట తిరుగుతున్నాం అనుకోండి, స్నానం చేయకుండా బయట తిరుగుతుంటే దుమ్మంటే అంత పట్టించుకోం. స్నానం చేసిన వెంబడే ఏదైనా మనకు అంటుకుంటే మనం ఎట్లయితే అరే మట్టి అంటే చేతులు కడుక్కోవాలని అనిపిస్తుందో, అట్లే ఏదైనా తప్పిదము
అతిక్రమము, పాపము జరిగినప్పుడు మనలో కలిగేటటువంటి ఆ అపరాధ భావము యేసు రక్తములో కడగబడ్డాను అన్నదానికి ఒక మంచి సూచన. మంచి సూచన. ఒక్కొక్కసారి మన మనసు ఎట్లుంటదంటే, మన మనసు, ప్రజల మనసు, క్రైస్తవుల మనసు, ఇదిగో 10 ఆజ్ఞలు నేను ఖచ్చితంగా పాటిస్తాను, నేను దేవుణ్ణే నమ్ముకున్నాను నంబర్ 1, నేను విగ్రహారాధన చెయ్యను నంబర్ 2, నేను ఏ దేవుని పేరు నా నోటితో దేవుని పేరు వ్యర్థంగా ఉచ్చరించను, నేను సబ్బాతు దినాన్ని, ఆదివారమును తప్పకుండా పాటిస్తాను, నా తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను, నేను నరహత్య చేయను, అబద్ధము ఆడను, నా పొరుగువానిని దేన్ని కూడా నేను ఆశించను, నేను అబద్ధ సాక్ష్యము పలుకను. ఇవన్నీ మనలో కనపడుతుంటాయి. కనపడి అబ్బా నేను సేఫే, నేను క్షేమంగానే ఉన్నా అని మనకు కనపడుతుంది. అది ధర్మశాస్త్రము. అందుకనే యేసుక్రీస్తు దగ్గరికి యవ్వనస్తుడు వచ్చి ఇవన్నీ నేను పాటిస్తున్నాను యేసయ్యా అంటే, కొత్త నిబంధన ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి సులువుగా చిక్కుల పెట్టు పాపములు 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్త, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రముతో ఇంకొక మెట్టు పైకెక్కి వాటన్నిటికీ విగ్రహారాధన నేను చేయడం లేదన్నావు కదా. అయితే తిమోతి పత్రికలో ధనాపేక్ష అను విగ్రహారాధనను విడిచిపెట్టి, కొత్తగా వచ్చింది ఇప్పుడు. నిజంగా మన ఇళ్ళలో ఏం విగ్రహాలు ఉండవు, కానీ ఎవరికైనా ధనాపేక్ష ఉందా, దాన్ని విగ్రహారాధన అంటారు. నేనేమంత వ్యభిచారం చేయను సార్, నాకు తెలుసు, నా జీవితంలో ఎవరితో వ్యభిచారం చేయలేదు, అది కూడా మనకు తెలుసు. మోహపు చూపుతో చూచు. అంటే మనం యేసు రక్తములో కడగబడాలి అన్న దానికి ఆవశ్యకత. ప్రతి చిన్న పాపము, చిన్న చిన్న తప్పిదాలు కూడా మనకు కనబడుతున్నాయి అంటే మనం యేసు రక్తంలో కడగబడుతున్నాము. హల్లెలూయా. నంబర్ 1. నంబర్ 2, మొత్తానికి దేవుడు మోషేకు చెప్పినటువంటి ఆజ్ఞ, నువ్వు వెళ్ళి ప్రజలను పరిశుద్ధపరచుము. పరిశుద్ధపరచడంలో వారికి, అయ్యా మీకు ఎవరైనా తప్పులు చేస్తే మీరు గొర్రెను మేకను తీసుకుని వచ్చి యాజకులకు ఇవ్వండి, మీ చెయ్యి ఆ బలి మీద, తల మీద మీ చెయ్యి పెట్టండి, మీ తరపున అది వధించబడుతుంది, రక్తం కార్చబడుతుంది. ఆ రక్తం తీసుకొని వెళ్ళి ఆ ఇత్తడి బలిపీఠం కొమ్ములకును మరియు అక్కడ లోపల సంవత్సరానికి ఒకసారి మందసం ఎదుట 7 సార్లు ప్రోక్షించి మళ్ళా బయటకు వచ్చి నీ పాపాలు క్షమించబడ్డాయి. ఈ కార్యక్రమం అంతా పాత నిబంధనలో జరిగేది. అది దేవుడు మోషేకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. నువ్వు ఈ విధంగా ప్రజలను పరిశుద్ధపరచాలి. ఇక క్రొత్త నిబంధనలో మన కాలంలో ఈ ఆజ్ఞను యేసుక్రీస్తు నెరవేర్చాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మంచి సూత్రం, ఒక శుభవార్త. 2000 సంవత్సరాల క్రితము యేసు రక్తము చిందించాడు అని మనకు తెలుసు కదా. మనకు తెలియనటువంటి 2 విషయాలు చెప్తా, గుర్తుపెట్టు. జగత్తు పునాది వేయబడక మునుపే, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. అంటే ఎప్పుడో యేసుక్రీస్తు వధించబడ్డాడు. 2000 సంవత్సరాల క్రితం మాత్రమే కాదు, 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది
నిజ స్వరూపము, బాహ్యంగా కనిపించేటటువంటిది, దృశ్యమైనటువంటిది, అదృశ్యమైనటువంటి నిత్య సత్యం ఏమిటంటే ఎప్పుడో ఆయన వధింపబడ్డాడు. అది మొదటి విషయం. రెండవ సత్యము, ఇది కూడా మనకు తక్కువ తెలుసు. ఎప్పుడైతే 2000 సంవత్సరాల క్రితములైతే జగత్తు పునాది వేయబడిన కాలము మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల రక్తము ఇప్పటికీ కూడా ప్రవహించుచున్నది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి యేసు రక్తం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ ప్రత్యక్షతను ఇచ్చినప్పుడు ఆ రక్తంలో ఉన్నటువంటి పరిశుద్ధత, మనలో ఉన్నటువంటి పాపమును ఈ రెండింటిని బయటకు తీసుకుని వచ్చి, అయ్యో నా పాపమును ఎవరు కడగగలరు? ఏ బలులు, ఏ అర్పణలు నా పాపాన్ని కడుగుతాయి? యేసు రక్తము తప్ప. 17వ అధ్యాయంలో, ప్రభువా తండ్రి, నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను ముగించి రక్తము కార్చి తిని, ఇక ఈ రక్తం ఎల్లప్పుడూ ప్రవహించుచున్నది. చాలాసార్లు మనం అంటుంటాం కదా, ఎందరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు ప్రభు అని, దేవుడు ఆయనను మృతుల నుండి తిరిగి లేపాడని నమ్మినట్లా మీరు రక్షించబడతారని. 1 యోహాను 1:7, యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయునని. ఈ కార్యములన్నీ యేసు రక్తములో నెరవేర్చబడ్డాయి. ఏదొక కాలములో మన జీవితంలో, ఒక సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా, దేవుని యొక్క సమయంలో మన పాపములన్నిటిని పశ్చాత్తాపముతో కన్నీటితో మనము ఒప్పుకొనుటయే పరిశుద్ధాత్మ ద్వారా మనము కడగబడుట. అప్పుడు మనం ఈ మాట అన్నామో లేదో, యేసయ్యా నీ రక్తంలో నన్ను కడుగు అన్నామో లేదో, మన నోటి ద్వారా వచ్చిందంటే యేసుక్రీస్తు పంపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడిగాడు. ఆ కార్యం జరిగిందా? ఆ కార్యం జరగాలి. ఇక అది మొదలుకొని ఒక్కసారి స్నానం అయిపోయింది కదా, ఒక్కసారి స్నానం అయిన తర్వాత మళ్ళా స్నానం అవసరం లేదు, కాళ్ళు కడుగుకుంటే సరిపోతుంది. 13వ అధ్యాయం యోహాను సువార్త. శిష్యుల పాదాలను కడుగుటలో మీరు ఒకరినొకరు ఈ విధంగా గౌరవించుకోవాలి, తగ్గించుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తూ, మీరు నా శిష్యులు, మీరు నన్ను అంగీకరించారు, రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత మళ్ళా తప్పిదాలు, మళ్ళా పడిపోవడం, మళ్ళా అపవాది శోధనలు, మళ్ళా శరీర శోధనలు, మానసిక శోధనలు, లోక ఆశలు, ఇవన్నీ మన చుట్టూ ముళ్ళ కంపల వలె ఉన్నప్పుడు, ప్రభువా నన్ను ఎవరు రక్షిస్తారు? నీ రక్తంలో నన్ను కడుగు. ఏదో ఒక రీతిగా రోజు నాకు ఈ చీకటిలో నీకు ప్రవేశిస్తున్నాను, లేకపోతే ఏదో ఒక రీతిగా ఈ చీకటి నా మీద పడుతుంది, ప్రభువా నీ రక్తంలో కడుగయ్యా. రాత్రి పడుకునేటప్పుడు, ప్రభువా ఉదయం నుండి ఇప్పటి వరకు నేనైతే చెప్పలేను దేవుని దగ్గర, ఆ ప్రభువా ఈరోజు నేను నీ దయ వల్ల నేను ఏం పాపం చేయలేదు అని చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు ఏ తలంపులో, ఏ మాటలో, ఏ వినికిడి ద్వారానో, ఏ క్రియ ద్వారా అపరిశుద్ధపరచబడ్డాను, ఏ క్రియ ద్వారా నేను వాక్యానికి విరోధముగా ప్రవర్తించాను, ఎవరి విషయంలో స్వార్థముగా ఆలోచన చేశాను కదా.
ప్రభా నాకు తెలియదు ప్రభా, నీ రక్తంలో కడుగు ప్రభా. ప్రతిరోజు యేసు రక్తంలో కడగబడుతూ పాపం విషయమై భయము కలిగి యేసు రక్తములో కడగబడుట నిత్యము జరగవలసినటువంటి కాదు. అది నా విషయంలో, మరి నీ విషయంలో నాకు తెలియదు. ఇఫ్ యు ఆర్ నాట్ గిల్టీ ఆఫ్ ఎనీ ఈవిల్ థాట్స్ ఆర్ ఈవిల్ డీడ్స్, ప్రైజ్ ద లార్డ్. చెడు తలంపులు నాకు రావు పాస్టర్ గారు, చెడు క్రియలు నేను చేయను, చెడు మాటలు నేను మాట్లాడను, దేవునికి విరోధమైనటువంటిది ఏది లేదు అంటే దేవునికి స్తోత్రం, నువ్వు యేసు రక్తంలో కడగబడ అవసరము లేదు. యేసు రక్తమును ఆశ్రయించుట, యేసు రక్తమును ఆశ్రయించుట అది ఎంతో మేలు. ఎంత సమాధానం. 51వ కీర్తనలో, ప్రభా నీ సన్నిధి పోతదేమో నా నుండి, నీవు నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసేస్తావు, నేను పాపం చేసిన, తీసివేయకు ప్రభా, తీసివేయకు, నీ సన్నిధిని నా నుండి తీసివేయకుము, నీ ఆత్మను నా నుండి తీసివేయకుము, నాలో నూతన హృదయమును పుట్టించు, స్థిరమైన హృదయాన్ని పుట్టించు, స్థిరమైన మనస్సును పుట్టించు. ప్రభా ఎందుకు ఇంత ఫికిల్ మైండ్? పడిపోతున్నాను లేస్తున్నాను, పడిపోతున్నాను లేస్తున్నాను, స్థిరము లేదు ప్రభా. ఇన్ని సంవత్సరాలలో ఎక్కడైనా ఒక దగ్గర ఆగాలి కదా. ఎప్పుడో సంవత్సరాల క్రితం చేసినటువంటి అవి మరలా రిపీట్ అవుతున్నాయి ప్రభా. నన్ను ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడుతారు, ఎవరు స్థిరపరుస్తారు? నీ రక్తములో శక్తి. హల్లెలూయా. రక్తము ద్వారా ఆత్మ స్వస్థత, రక్తము ద్వారా శరీర స్వస్థత, రక్తం ద్వారా మనస్సు స్వస్థత. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయించింది కదా. గనక దేవుడు మోషేకు చెప్పి, నీవు ప్రజలను పరిశుద్ధపరచును. యేసయ్య ఎంత మంచివా, యేసయ్య ఎంత మంచివా. ఎవరైనా నేను అపవిత్రుడను, నేను సరిగ్గా లేను అన్నటువంటి వారికి ఒక శుభవార్త, యేసు తన రక్తంలో ఉచితముగా. చాలా మంది కడగబడాలి, పాపాలు పోవాలంటే ఎన్నో చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు, డబ్బులు, ప్రయాణాలు, శరీర సంబంధమైనటువంటి శుద్ధీకరణ ఆచారాలు, శరీరాలను గాయపరుచుకున్నట్టు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను నీ రక్తములో కడుగుము అని మనం చెప్పగలిగితే, ప్రభు మనకు తన రక్తంలో కడిగి ఎంత సమాధానం ఇస్తాడో. నువ్వు గతంలో చేసినటువంటి పాపాలు నీకు మరలా గుర్తుకు రావు. అల్లెలు ఇది ఒక గుర్తు. నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డానా లేదా ఎట్లా తెలుసుకోవాలి అంటే, గతంలో నేను చేసినటువంటి పాపాలు నాకు గుర్తుకు రావు. ఈ మైండ్ కడగబడింది, యేసు రక్తములో ఆ మైండ్ కడగబడింది. హల్లెలూయా. అప్పుడు మనం ధైర్యంగా చేతులెత్తి ప్రార్థన చేస్తాం, చేతులెత్తి దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధంగా ఉండాలంటే యేసు రక్తములో మనము కడగబడాలి. ప్రార్థన చేస్తాం. ఓ ఆత్మదేవా, నీ వందనాలు. నీ యొక్క అమూల్యమైన జీవం కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, మహిమ కలిగినటువంటి ఈ మాటలను నాయన మాలోనికి పంపుము, మా హృదయంల మీద వ్రాయుము. యేసు రక్తములో మమ్మల్ని అందరినీ కడిగుము, పరిశుద్ధపరచుని, సమాధానము దయచేయి. తిరిగినైనా కడగబడినటువంటి వారముగా నిన్ను చేరుకొనుటకు, ప్రార్థించుటకు, ఆరాధించుటకు, సేవించుటకు మమ్మల్ని సిద్ధపరచమని ఈ వాక్యము నాయన దీవించమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసు రక్తం, మన తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుదల, సహవాసం, సహాయము మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని